ఇప్పుడైనా యేసుక్రీస్తు నామమున వందనం చెల్లిస్తున్న ప్రియులరా, ఈ భూమి మీద బ్రతుకుతున్న మనమంతా ఉదయాన్నే లేచి మొట్టమొదటిగా మనం స్మరించే మాట ఎవరు అంటే దేవుడు కదండి. ప్రతి ఒక్కరూ తన పిల్లల కోసమనో తన భక్తి విషయంలోనో మొదటగా స్మరించే మాట, ప్రతి నోట వచ్చేది, ప్రతి హృదయంలో స్మరించే మాట దేవుడు. దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో మనిషిని గురించి, తను చేసే భక్తి గురించి చెప్తూ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే మానవ కోటికి విధి అని చెప్పాడు. అంటే దేవుడు కూడా మనిషిని ఏం కోరుతున్నాడంటే, ఇదిగో నా యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు అంటే మనిషికి భయము భక్తి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుడు అంటే భయము భక్తి అంటే అర్థం ఏంటండి? మనము ఏదో అనుకుంటున్నా, మనం చేస్తున్నది, మనం ఆలోచనలు ఏదైతే పుడుతుందో అదే భక్తి అనుకుంటామా? చూడండి, ఈరోజు మీరు ఎక్కడికైనా పనికి వెళ్ళారనుకోండి, కూలికి పనికి వెళ్తారు. ఒక 300 400 కూలి ఇస్తారంటే వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎవరైతే పనికి పిలిచారో ఆయన చెప్పేది చేస్తే కూలి ఇస్తారా, లేదా మనకు నచ్చింది అక్కడికి వెళ్ళి చేస్తే కూలి ఇస్తారా? వాళ్ళు ఏది చెప్తే అది చేస్తేనే కూలి ఇస్తారు. ఇది మనకు అర్థమైతే, అలాగే దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం అంటే మనం అనుకున్నది చేసి దేవునికి నేను భక్తి చేశాను, నేను దేవునికి భయపడుతున్నానని మనంగా అనుకుంటే అది భక్తి అవుతుందా? దేవుడు బైబిల్ గ్రంథంలో సామెతలు గ్రంథము అనే అధ్యాయం పుస్తకంలో దేవుడు చెప్తున్న మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనమును అసహ్యించుకొనుటే. యెహోవా యందు, దేవుని యందు మనుష్యులు భయము భక్తి కలిగి ఉన్నారు అనడానికి ఆధారం ఏంటంటే, భక్తి అని దేవుడు దేని గురించి చెప్తున్నాడంటే చెడుతనమును అసహ్యించుకునుట. అంటే ఈ భూమి మీద మనిషి తన బ్రతుకు కాలంలో చూపుతోనైనా, ఆలోచనలోనైనా, మాటతో అయినా, ప్రవర్తనతో అయినా ఎటువంటి చెడుతనము చేయకుండా బ్రతకడమే భక్తి. మరి ఈ భక్తి ఎవరైనా చేస్తున్నారా? ఆలోచించండి. ఇలాంటి భక్తి మనం చేస్తామా? దేవుడి కోసం ఏదైనా డబ్బు ఇవ్వాలా? ఇగో నాకు అవసరం, దేవుడు నాకు ఒక పని ఉందనుకోండి, మనం ఎవరి దగ్గరికైనా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మన పని జరిగించగలనుకోండి, మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఎంతో కొంత లంచంగా డబ్బులు ఇస్తేనే వాళ్ళు పని చేస్తారు. ఇది మనకు తెలుసు కనుక దేవుని దగ్గరికి వచ్చిన మనం కూడా ఎలా ఆలోచిస్తామంటే, దేవుడికి కూడా హుండీలో ఎంతో కొంత వేసిస్తే, దేవుడు కూడా ఒక రాజకీయ నాయకుడిలాగో, ఒక పోలీసులాగో, ఒక అధికారులాగో లంచగొండి అనుకుని మనం లంచం వేస్తే మన పనులు అయిపోతాయని మనం అనుకుంటున్నాం. మన డబ్బుకి లొంగిపోయేవాడు దేవుడు కాదండి. దేవునికి ఏం కావాలి? నీ మంచి ప్రవర్తన కావాలి. నీ అవసరం తీర్చాలన్నా, నీకు మేలు జరగాలన్నా, మీ జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలన్నా మనుషులుగా మనం చేయాల్సిన భక్తి ఏంటో తెలుసా? పాపము చేయకుండా, చెడుతనము జరిగించకుండా, ఇతరులకు హాని చేయకుండా భక్తి చేయాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. భయం అంటే ఏంటి? ఆ దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు కనుక నా ప్రవర్తన సరిగా కాపాడుకోవాలి. మనం ఎప్పుడు భయపడతాం తెలుసా అండి? తప్పు చేయకుండా ఉండడానికి. పక్కన ఇంకో మనిషి ఉన్నారు అనుకోండి, దొంగతనం చేస్తామా మనం? మన పక్కనే ఇంకో మనిషి చూస్తున్నాడు అనుకోండి, వేరే వాళ్ళ డబ్బులు మనం తీస్తామా? ఎందుకు తీయం? ఆ మనిషి ఉన్నాడని భయపడి కాదు, ఆ మనిషి ఇంకొకరు చెప్పిన పరువు తీస్తాడేమో అని. అవునా కాదండి? ఖచ్చితంగా. ఒక మనిషి ఉంటేనే భయపడి తప్పు చేయడానికి ఆలోచించిన మనం, మరి పరలోకమందు దేవుడున్నాడు, మనం సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. వీరు చూసి చెప్పినా చెప్పకపోయినా, ఎవరు చూడకుండా మనం ఎన్నో నేరాలు చేస్తున్నాం. ఎవరు చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? పరలోకమందు మనం సృష్టించిన దేవుడు ఉన్నాడు, మన కన్నతండ్రి ఉన్నాడు. ఆయన ఆకాశం నుండి నరులను దృష్టించుచున్నాడని బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. అంటే నువ్వు ఎక్కడ తప్పు చేసినా ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడండి. ఓకే, బయట చేసే తప్పులు చూస్తాడు, కానీ హృదయంలో ఉండే ఆలోచనలో చేసే తప్పులు కూడా దేవుడు చూస్తాడా? మనిషికి తెలియదంట. ఒక మనుషుని సంగతులు వారి మనుష్యాత్మకే కానీ మరొక మనుషునికి తెలియదంట. కానీ దేవునికి నీ మనసులో ఆలోచన పుట్టక మునిపే దేవునికి తెలుసు. అంటే నువ్వేం ఆలోచించబోతున్నావో, ఏ తప్పుడు పని చేయాలనుకుంటున్నావో, ఏది ఆలోచించి అది బయట జరిగించాలనుకుంటున్నావో అదంతా ఎవరికి తెలుసా? హృదయాంతరంగాలు ఎరిగినవాడు దేవుడు. దేవుడు అంటే చాలా చిన్న చూపండి మనకి.
అందుకోసమే ఒక అడుక్కున్న వాడికి మనం ఎలా అయితే చిల్లర పడేస్తామో దేవుడి దగ్గరికి కూడా వెళ్ళి ఏమేస్తామండి? దక్షిణగా నోట్లు వేస్తామా? 100 రూపాయలు ఇస్తామా దేవుడికి? 200 ఇస్తామా? వెతికి వెతికి చిల్లర ఎక్కడ ఉన్నాయని చూసి దేవుడు గారు అంటే దేవుడు మన దృష్టిలో ఎలాంటి వాడు? చిల్లరకి లొంగిపోయేవాడు దేవుడు కాదండి. ఆయన సమస్తాన్ని కలిగించిన వాడు. ఈ సృష్టి, ఆకాశం, భూమి సమస్తం ఎవరిది? దేవుడిదండి. మనం ధరిస్తున్న బంగారం, 1 తులం బంగారం కొంటేనే మనం మురిసిపోతాం. ఇప్పుడు 1,50,000 1,90,000 ఉంది బంగారం. ఈ బంగారాన్ని అంతా భూమిలో పెట్టింది ఎవరు? దేవుడండి. ఈ ఐశ్వర్యం అంతా దేవుడు కలిగించింది ఎవరు? దేవుడండి. ఇంత దేవుడికి నువ్వు ఇచ్చే ఆ 10 రూపాయలు 20 రూపాయలు అవసరం అంటారా? మనం ఇచ్చే ఆ పళ్ళు కూరగాయలు దేవుడికి అవసరం అంటామా? ఆయనకి ఎందుకండి అవన్నీ ఎందుకు ఇచ్చాడు? మన కోసం ఇచ్చాడు. మనం తిని బ్రతకడానికి, మనం ధరించుకోవడానికి, మనం అనుభవించడానికి ఈ ప్రకృతిలో ఉన్న వాటన్నిటిని దేవుడు మనకిచ్చాడు. అంతే తప్ప దేవుడు పొందుకోవడానికి కాదు. ఆయన హస్తకృతాలయంలో నివసించుటకు ఆయన నరుడు కాదు. ఆయన ఆకాశం ముందు ఉన్నాడు. ఈ భూమి ఆయనకు పట్టదు. బైబిల్లో ఒక మంచి మాట దేవుడు రాపించాడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం అంట. అంటే భూమి ఒకవేళ ఆయన కాలు పెడితే ఆ కాలు కింద ఒక పీట లాంటిదంట. మరి ఆయన ఎంత ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఆకాశమే పట్టదంట. ఆకాశాన్ని ఆయన ధ్యానతో కొలుస్తాడంట. చూడండి, మనం ఏదైనా ఫంక్షన్ అయ్యేటప్పుడు ఈదిలో ఒక టెంట్ వేయాలనుకోండి. ఆ టెంట్ వేయడానికి కనీసం 4 లేదా 6 మంది ఉంటే తప్ప ఒక వీధిలో వచ్చిన టెంట్ వేయలేం. కానీ మనకు కనిపిస్తున్న ఈ విశాలమైన ఆకాశాన్ని పరిచింది ఎవరో తెలుసా? దేవుడు ఒక్కడేనండి. ఆ ఒక్క దేవుడికి ఆ విశాలమైన ఆకాశం ఎంత తెలుసా? ధ్యానుడంట. ఆయన ఎంత ఉంటాడో ఒకసారి ఆలోచించండి. మన ఆలోచనలో ఎంత చూస్తాం దేవుడిని? మన కోసమేమో 30 అడుగులు 40 అడుగులు పెద్ద ఇల్లు కట్టుకుంటాం. దేవుడి కోసం చిన్న గది కడతాం. అంటే అంత చిన్నోడే దేవుడు. ఆయనకే ఒకవేళ నువ్వు కట్టాలనుకున్నావు అనుకోండి ఇల్లు, మనం కట్టగలం. ఆయనకి ఆకాశమే పట్టదంటే ఈ ఆకాశం అంతా ఇల్లు ఎవరైనా కట్టగలరు ఆయన కోసం? మనం అనుకుంటున్నాం ఇలా చేస్తే దేవుడు నన్ను చూస్తాడు, ఇలా చేస్తే దేవుడు ఆనందిస్తాడు నన్ను చూసి. కాదు, పాపము లేకుండా భూమి మీద బ్రతికినప్పుడే దేవుడు సంతోషిస్తాడు. నిన్ను చూసి మురిసిపోతాడు. అయ్యో నా కుమారుడు, నా కుమార్తె, నా స్వరూపమందు వారిని భూమి మీద పుట్టించాను, వారికి కావలసినవన్నీ ఇచ్చాను, వారు నాలాగా బ్రతకాలి. దేవుడు అంటే ఆయనకున్న లక్షణం ఏంటో తెలుసా? దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపం లేనివాడు. నా పిల్లలు అలా బతికితే నేను సంతోషిస్తాను, కానీ నేనిచ్చి నువ్వు నాకు తిరిగిస్తే నాకెందుకు అంటాడు దేవుడు. నేనేం చేసుకుంటానయ్యా? నీలాగా శరీరం ఉందా నేను తినడానికి? నీలాగా శరీరం ఉందా? నాకు లేదు కదా. నేను ఆత్మను కదా. దేవుడి గురించి రాయబడుతూ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలన్నాడు. అంటే హృదయపూర్వకంగా నువ్వు చెడుతనం జరిగించకుండా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అంతే తప్ప మనం ఇచ్చేదాన్ని అనుభవించేవాడు దేవుడు కాదు. మనం అనుభవించడానికి ఈ సృష్టిని ఇచ్చాడు, మనం ఆయన కోసం బ్రతకడానికి. ఇవన్నీ దేవుడు ఇవ్వడానికి కారణం ఈ భూమి మీద బ్రతికిన కాలంలో దేవుని గురించి ఆలోచన చేస్తామని. అందుకోసం బైబిల్ గ్రంథంలో ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడంట. ఆయన వెతికివారు ఉన్నారేమో, ఆయన గురించి తెలుసుకునేవారు భూమి మీద ఎవరైనా ఉన్నారేమో అని ఆలోచిస్తున్నాడంట. దేవుడు చూస్తున్నాడంట. కానీ ఉదయం మొదలుకొని రాత్రి వరకు మనుషులందరూ తమ ప్రయాస అంతా దేనికోసం? ఇదిగోండి ఈ జానుడి పొట్ట కోసం అండి. చదువులు దేనికోసం అంటే ఉద్యోగాల కోసం. ఉద్యోగాలు దేనికోసం? శాలరీ కోసం. శాలరీ దేనికోసం? ఇదిగో మంచిగా సుఖంగా అనుభవించడం కోసం, తినడం కోసం. కష్టపడే రైతైనా తిండి కోసమే, 1,00,000 రూపాయల శాలరీ సంపాదించినోడైనా తిండి కోసమే. ఆహారంలో వేరియేషన్స్ రూపాలు మారచ్చు, కానీ మొత్తం వెళ్ళేది ఎక్కడికి? బిర్యానీ తిన్నా అదే కడుపుకి వెళ్తుంది, మామూలు గంజన్నం తిన్నా కూడా అదే కడుపుకి. డబ్బు ఉంటే కొంచెం రాయల్టీగా బతకొచ్చు, డబ్బు లేకపోతే పేదోడుగా ఉన్నదాంతో అనుభవించవచ్చు. కానీ ప్రతి మనిషి బ్రతికే దేనికోసం అంట? కడుపు కోసం. కానీ దేవుడి కోసం బ్రతికేవారు ఎవరు? అసలు ఈ భూమి మీద మనిషిని పుట్టించింది దేవుడు తన కోసం బ్రతకడానికి. ఈ భూమి మీద తన కోసం బ్రతికి నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి, ఆయనున్న లోకానికి మనం అందరం చేరాలని దేవుడు ఈ భూమి మీద పుట్టించాడు. మనకి ఏమేమి కావాలో వాటన్నిటిని ఈ భూమి మీద ఉంచాడు. మనకు ఊపిరి వస్తుంది, ఈరోజు గాలి పీల్చుకొని బ్రతుకుతున్నాం. గాలి ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. మనం ఊపిరి కలిగి చలించుచున్నాం, ఈరోజు అటు ఇటు తిరుగుతున్నాం. చూడండి, పని కోసం
ఇలా తిరగాలంటే ఈ జీవితం ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలండి. దేవుని సెలవు లేక ఆహారం తిని తృప్తి పొందేవాడు ఎవడు కూడా లేడండి. కొంతమందిని చూశారండి, ఆస్తి చాలా ఉంటుంది, కానీ కనీసం మనలాగా భోజనం చేసి ఒక చికెన్ ముక్కతోనో గుడ్డు ముక్కతోనో తినే అవకాశాలు కూడా లేవు. ఎందుకు లేవు? షుగర్లు, బీపీలు ఇలాంటి జబ్బులన్నీ వస్తే డాక్టర్ ఏం చెప్తాడు? నువ్వు తిన్నావంటే చస్తావు. మరి చచ్చిపోకుండా ఉండాలంటే ఏదో గంజో గడ్డో తినో తాగో అని చెప్తున్నారు. ఎందుకు ఆ స్థితి వచ్చింది? ప్రియులారా, ఆలోచించండి. అంటే మనకి ఈరోజు అవకాశం ఉందంటే, తిని హ్యాపీగా ఇంట్లో సుఖంగా పడుకుంటున్నామంటే అది దేవుని కృప, దేవుని దయ. చూడండి, ఒక వాటర్ బాటిల్ మనం దారిలో వచ్చేటప్పుడు దాహం వేసినప్పుడు ఎవరైనా నీరిస్తే మనం ఎంత కృతజ్ఞత కలిగి, అయ్యా థ్యాంక్స్ అయ్యా దాహం తీర్చావు అని ఎంత కృతజ్ఞత చెల్లిస్తాం. మరి ఈ ప్రకృతిలో వీటన్నిటిని అనుభవిస్తున్నాం. గాలి, నీరు, ఆకాశం, భూమి సమస్తాన్ని అనుభవిస్తున్నాం. ఏ రోజైనా దేవుడా ఇన్ని చేసావు నీకు కృతజ్ఞతలయ్యా అని ఏ రోజైనా అన్నామా? లేదండి. ఏదో ఒక రోజు మనం మరణిస్తాం. ఏదో ఒక రోజు మన చావు వస్తుంది. అది వృద్ధాప్యంలో వస్తుందో, చిన్న వయసులో వస్తుందో, నడు వయసులో వస్తుందో, ఏ వయసులో మరణం రావచ్చు. బైబిల్లో ఒక మంచి మాట దేవుడు రాపించారు, మీరు కొంతసేపు కనబడి అంతలోను మాయమైపోవు ఆవిరి వంటి వారే, మీ జీవము యాపాటిది అన్నాడు. అంటే ఎప్పుడు కనిపిస్తామో, ఎప్పుడు పోతామో ఎవ్వరూ చెప్పలేరు. మనం ఊర్లో చనిపోతా అంటాం కదండి, ఇప్పుడే చూశానండి, అప్పుడే చనిపోయాడా? అవునండి, చనిపోతాడండి. మరి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మన్నైనది వెనుకట వల్లే మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి చేరిపోవాలి. ఈ శరీరాన్ని నడిపించే ఆత్మ ఒకటి ఉంది, అదే మనం. ఈ భూమి మీద కొద్ది కాలం బ్రతకడానికి వచ్చిన వారం ఈ భూమిని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎక్కడికైనా పని కోసం పక్కూరు వెళ్ళామనుకోండి, ఆ రెంట్ రూమ్ తీసుకుంటాం కదా, ఆ రెంట్ రూమే పూర్తిగా ఉండిపోతామా, వదిలేసి వచ్చేస్తాం, మళ్ళీ మన గూటికి చేరిపోతాం కదా. చూడండి, ఉదయాన్నే కోళ్ళు బయటికి వెళ్తాయి, సాయంత్రానికి గూటికి చేరిపోతాయి. ఆవులు మేపిన వారు తీసుకుని వెళ్తారు, సాయంత్రానికి మళ్ళీ తన యజమాని దొడ్డికి వచ్చేస్తుంది. ఇది ఎరిగిన మనం కూడా పరలోకం నుండి దేవునిలో నుంచి ఈ భూమి మీదకి వచ్చిన వారం, మరణం తర్వాత పరలోకానికి మళ్ళీ తిరిగి వెళ్ళవలసిన వారం. మరి అలా వెళ్ళాలంటే దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడైతే మనం ఎలాంటి వారు? బురదలో అడుగు పెడితేనే ఇంట్లోనికి రానివ్వే మీ పిల్లల్ని. అలాంటి పరలోకమందు నా దేవుని దగ్గరికి మనం వెళ్ళగలమంటారా? పాపం ఉంటే, చెడుతనం ఉంటే వెళ్ళలేమండి. అందుకోసమే మన పాపముల నుండి మనం ప్రక్షాళన చేసి, మన పాపముల నుంచి మనం విడిపించి విమోచన కలిగించి నిత్య జీవానికి మనకు వారసులుగా చేయడానికే పరలోకమందున్న తన స్వరూపమైన అదృశ్య దేవుని స్వరూపి అయిన యేసుక్రీస్తుని ఈ భూమి మీదకు పంపించాడు. ఎందుకు ఆయన ఈ భూమి మీదకి రావాల్సి వచ్చిందంటే, ఇదిగో మనుషులు ఎవరు ఆ పరలోకానికి వెళ్ళలేకపోతున్నారు. మనుషులందరూ చెడుతనం జరిగించి దేవుడెవరో తెలుసుకోలేకపోతున్నారు. పాతాళంలో శిక్ష అనుభవిస్తున్నారు. అటువంటి శిక్ష నుంచి వారిని తప్పించి నిత్య జీవానికి వారిని వారసులు చేయాలంటే భూమి మీదకి వెళ్ళి మనుష్య రూపంలో నేను బ్రతకాలి. మనుషులందరూ పాపం చేసిన వారు అయినప్పటికీ నేను ఒక్క పాపం చేయకుండా భూమి మీద బ్రతికి నేను నిరూపిస్తాను. వారి నిమిత్తం నా ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి వారికి విమోచన నిరీక్షణ కలుగు చేస్తాను. వారందరిని నాతో పాటు పరలోక రాజ్యంలో ఉంచుతానని పరలోకాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు అనేసరికి చాలామంది ఏమనుకుంటారంటే, అది ఎవరో దేవుళ్ళని మనకెందుకు అనుకుంటామండి. ఏ సృష్టికర్త ఉన్నాడో ఆ దేవుడు పంపించిన రూపమది, మనల్ని పరలోకానికి వెళ్ళడానికి వచ్చిన రూపమది, ఆయన పేరది. ఈ భూమి మీద చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాలి. మనం అక్కడికి వెళ్ళాలంటే మనలో పాపమును ఉండకూడదు. ఆ పాపము నుంచి మనల్ని క్షమించి విమోచించి ఆ నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వచ్చాడు. రక్తం కార్చి ఆ రక్తం ద్వారా మనల్ని కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని బైబిల్ చెప్పింది. విలువ. ఆయన మనల్ని ఎలా విమోచించాడు, ఎలా కొన్నాడు, మన చెడుతనం నుంచి మనం ఎలా రక్షించాడు అంటే తన ప్రాణాలను పెట్టి. చూడండి, ఎవరైనా అప్పుల వాళ్ళు వచ్చారు అనుకోండి, అప్పు మన డబ్బులు కట్టాలనుకోండి, మన దగ్గర లేనప్పుడు ఎవరైనా వచ్చి ఆ డబ్బులకు బదులు వాళ్ళ డబ్బులు పెట్టి మనల్ని కొనుక్కుంటారు. నేను ఇస్తానయ్యా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వేం ఫీల్ అవ్వద్దు, ఏడవద్దు, నేను విమోచిస్తానని ఒక డబ్బున్నవాడు వచ్చి మనల్ని విమోచిస్తే మనం ఏం చేస్తాం? ఎంత కృతజ్ఞత కలిగి ఉంటాం కదండి. డబ్బులు ఇచ్చిన వాడికి అంత కృతజ్ఞత ఇస్తే ప్రాణాలు ఇచ్చిన దేవునికి ఇంకెంత కృతజ్ఞత ఉండాలి? యేసుక్రీస్తు అండి తన ప్రాణాలు ఇచ్చి మనల్ని రక్షించుకున్నాడు. ఎవరిని రక్షిస్తాడు ఆయన? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు, పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. యేసుక్రీస్తు వచ్చింది
మతాలు మార్చడానికో కులాలను మార్చడానికో కాదండి. ఈ భూమి మీద మరణించిన తర్వాత నిత్యజీవమైన పరలోక రాజ్యానికి మన తండ్రి మనల్ని పుట్టించిన దేవుడు ఆ ఉన్న లోకానికి మనల్ని తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు భూమి మీదకి రావాల్సి వచ్చింది, ప్రాణాలు పెట్టవలసి వచ్చింది. అంటే ఆ రక్తం ద్వారా మాత్రమే విమోచనము, ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా మాత్రమే మన పాపములకు పవిత్రత కలుగుతుంది. అది ఎవరైతే అంగీకరిస్తారో వారికి మాత్రమే అది సాధ్యమవుతుంది. ప్రియులారా, మన ఊర్లోకి ఉచితంగా ఏవైనా వస్తే మనం తీసుకోమా? కరోనా టైంలో రేషన్ బియ్యం వచ్చిందండి ఉచితంగానే. నువ్వు ఇంట్లో ఉంటే వస్తాయా, అక్కడికి వెళ్ళాలా? అక్కడికి వెళ్ళి అయ్యా నాకు కూడా కార్డు ఉంది, నాకు కూడా ఉచితంగా ఇవ్వండి అంటే అప్పుడు ఇస్తారు. అలాగే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అయ్యా నేను పాపిని, నేను చెడుతనం జరిగించిన దాన్ని, సృష్టికర్త అయిన దేవుని తెలియని దాన్ని నన్ను విమోచించండి, నా పాపములు క్షమించండి అని దేవుని ఎదుట ప్రార్థన చేసి వేడుకుంటే ఆయన క్షమిస్తాడు, పవిత్రులుగా నిర్దోషులుగా మార్చి ఆయన ఉన్న లోకానికి తీసుకెళ్తాడు మరణం తర్వాత. మరి నమ్మకపోతే ఏం జరుగుతుందండి అని మీరు అడిగారు అనుకోండి, తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదన్న సంగతి అందరికీ తెలుసు. మరి ఈ భూమి మీద పాపం చేస్తున్న మనల్ని దేవుడు విడిచిపెడతాడా? దేవుడు ఉన్న లోకంలోనికి వెళ్ళలేం, అలా ఆయన భూమి మీదకి రాలేం. మరి ఇంకొక లోకం ఉంది, అదే పాతాళం, నరకం. భగభగా మండే అగ్ని జ్వాలలలో ఆహుతైపోతాం, యుగ యుగాలు కాలుతూ అరుస్తూ ఉంటాం. అక్కడి నుంచి తప్పించేవారు ఎవరు కూడా లేరండి. ఈ భూమి మీద ఉన్నప్పుడే అవకాశం. మనం మాట్లాడుతుంటాం ఒక సామెత, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, కాలకు ముందే ఆకులు పట్టుకోవాలంటారు. కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు. అలాగే భూమి మీద ఉన్నప్పుడే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి తప్ప మరణం తర్వాత నన్ను రక్షించండి బాబోయ్ అన్న ఎవరు రక్షించేవారు ఉండరు. భూమి మీద అవకాశం ఉంది, దాన్ని ఉపయోగించుకోండి. ఇది ఒకవేళ ఇదే చివరి దినం అయితే, ఈ రోజు రాత్రి మనం చనిపోతే మన మరణం తర్వాత ఎక్కడికి వెళ్తామో మీదే నిర్ణయం. మీ ఎదుట జీవము, శాపము, ఆశీర్వాదము, మేలు, కీడు అన్నీ మన ఎదుటే ఉన్నాయి. దేన్ని నిర్ణయించుకోవాలో మన చేతిలోనే ఉంది. ప్రియులారా, ఆలోచించండి. యేసుక్రీస్తే స్వర్గానికి మార్గం, యేసుక్రీస్తే స్వర్గానికి జీవం, యేసుక్రీస్తు స్వర్గానికి సత్యమై ఉన్నాడు. కాబట్టి ఆయన అంగీకరించండి, నీ జీవానికి వారసులు కాండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.